మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రెండో విడత సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఆర్డీఓపీ ఉమారాణి. విజయనగరం జిల్లాలో వైసీపీ భారీ ర్యాలీ. అయ్యప్ప స్వామి దీప మహోత్సవ ర్యాలీ. హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం వీణవంక మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. శాతాపురం గ్రామంలో బీఆర్ఎస్ ప్రచారం. ఇక వివరాల్లోకి వెళ్తే హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం వీణవంక మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొండపాక గ్రామాన్ని సందర్శించి గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఈదునూరి కుమార్ గారి ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. అలాగే వార్డు సభ్యులందరినీ కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కొండపాక గ్రామానికి వచ్చిన ఈటెల రాజేందర్ కు గ్రామ మహిళలు పూలు చల్లుతూ మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడారు. ఎక్కువ వంద శాతం గెలిచినట్టే సార్, 100% గెలిచినట్టే. వాళ్ళు చేసిన అభివృద్ధి, మనం చేసిన అభివృద్ధి పనులతోనే మనకు అభిమానం ఉన్నది అందరికి. మేము గెలిపిస్తాం, మేము అనుకున్న పనులు అయినా చేయాలి, సాయం చేయాలి కదా సార్. మా కాయలు మేము గెలవాలి కదా. జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొండపాక గ్రామం నుంచి ఈదునూరి కుమార్, ఆయన గుర్తు ఉంగరం గుర్తు. కొండపాక ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, అన్ని వర్గాల ప్రజలకు వినమ్రంగా చేసే విజ్ఞప్తి. 20-25 ఏళ్ళుగా నాతో పాటుగా అడుగులో అడుగు వేసి నడిచేవాడు కాబట్టి, పిలిస్తే పలికే బిడ్డగా ఉంటుంది కాబట్టి, ఏ ఇంట్లో ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం పడ్డా తప్పకుండా మాలంటోల సహకారంతో పరిశీలిస్తారు కాబట్టి గ్రామ అభివృద్ధిలో ముందు భాగా నిలిచేటువంటి అభ్యర్థి ఈదునూరి కుమార్ గారి
ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా కొండపాక ఆడబిడ్డలకు అన్నదమ్ములకు చెప్తున్నాను. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అయోధ్య నగర్ గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎర్ర రజిత వరదరాజ్ కర్తవ్య గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇల్లు గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీ మరియు గ్రామ అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. గ్రామానికి సర్పంచ్గా నన్ను నిలబెట్టారు. గ్రామానికి కావలసిన నిధులను నాకు ఓటేసి గెలిపిస్తే అవన్నీ చేస్తానని నేను కోరుకుంటున్నాను. కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. నా పేరు రజిత, నా భర్త పేరు వరదరాజు. రజిత వరదరాజు అని ఎర్ర రజిత వరదరాజు నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాం. మా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు. మాకు అవకాశం ఇచ్చిన మాధవరెడ్డికి కృతజ్ఞతలు. మేము సర్పంచ్ అభ్యర్థి మమ్మల్ని గెలిపిస్తే వాటర్ ప్లాంటు మరియు సిసి రోడ్లు, డ్రైనేజీలు మరియు బతుకమ్మకు ఆట స్థలం, ఇంకా ఇంద్రమ్మ ఇండ్లు అర్హులైన వారికి ఇవ్వడానికి, పింఛన్లు కూడా అర్హులైన వారికి ఇవ్వడానికి మా ప్రయత్నం మాధవరెడ్డి గారు. ఆయన ఎల్లవేళలా ఏమటువంటి ప్రతి పని మేము చేయడానికి ముందుకు పోతాం. రజితను బలపరిచాము. మాది గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడ్డది 2018లో. గత పాలకులు మా గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ తరఫున విన్ అయ్యారు. మాకు ఎలాంటి అభివృద్ధి లేదు. డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, మశాన వాటిగా కూడా అంతంత మాత్రమే కట్టారు. కాబట్టి అయోధ్య నగరం గ్రామ పంచాయతీ ఇప్పుడు ప్రభుత్వం మాది ఉన్నది కాబట్టి ఈమెను గెలిపిస్తే, ఎర్ర రజితను గెలిపిస్తే వాటర్ ప్లాంటు కానీ, అరువులు ఉన్న వరకు పింఛన్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంద్రమ్మ ఇళ్ళు కానీ, ఎలాంటి బాధలు ఉన్నా మేము మాధవరెడ్డి సార్ దగ్గరికి పోయి మేము తీసుకొచ్చి వాళ్ళతో కొట్లాడి అయినా తీసుకొచ్చి వీళ్ళని అందరినీ న్యాయం చేస్తామని, సమస్యలు చేస్తామని మేము మనవి చేస్తున్నాము. దయచేసి కత్తెర గుర్తును ఓటేసి అధిక మెజార్టీతోని గెలిపించగలరని ఈ కొత్త ఎమ్మెల్యే గారు నిలబెట్టారు. ఈవెన్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. కర్నూలు నగరంలోని పాత కంట్రోల్ రూమ్ దగ్గర మున్సిపల్ హై స్కూళ్లలో అయ్యప్పన్ వీల్కు 48 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి దీప మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారని అయ్యప్ప స్వామి దీప మహోత్సవ అధ్యక్ష కార్యదర్శులు చిలుకూరి ప్రతిభరాజ్ దివాకర్ రెడ్డిలు తెలిపారు. 48వ అయ్యప్ప స్వామి దీప మహోత్సవ ర్యాలీ మున్సిపల్ హై స్కూల్ నుంచి చిల్డ్రన్స్ పార్క్ మీదుగా మున్సిపల్ ఆఫీస్ కొత్తపేట జిల్లా కోర్టు మీదుగా సాగింది.
అయ్యప్ప శరణం. స్వామి అయ్యప్ప స్వామి వెల్లక్కు అంటే అయ్యప్ప స్వామి దీప మహోత్సవ కార్యక్రమము 48వ సంవత్సరం జరుగుతూ ఉంది. అయ్యప్ప దీప మహోత్సవ కమిటీ ద్వారా ఈ ప్రత్యేకంగా కేరళ వాళ్ళకు మనము థ్యాంక్స్ చెప్పాలి స్వామి. ఎందుకంటే వాళ్ళ సంకల్పము బి సరోజమ్మ అని ఆ మాత మనకు ఇక్కడ కేరళ ఆమె. ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం ఎలా ఉంటుంది, మాతలు అక్కడికి ప్రవేశం లేదు కాబట్టి ఆ అవకాశము కర్నూలు జిల్లాలోనే అవకాశం కల్పించాలని ఆ మాత సంకల్పంతో ఈ 48 సంవత్సరము జరుగుతూ ఉంది. ఈ కేరళ వాళ్ళు ఈ వెల్లక్కు పూజా కార్యక్రమానికి ముఖ్యంగా కేరళ నుండి 48 మంది పైనే మన కేరళ స్వాములు వచ్చి మన కర్నూలు వాసులకు సింగారి మేళము, చండీ మేళము, తాంత్రిక పూజలతో ఇక్కడ ఎలా జరుగుతుంది, అక్కడ ఏం కథ అనేసి మన మాతలు ఎలాగూ ప్రవేశం లేదు కాబట్టి ఆ నమూనాను ఇక్కడ మన అయ్యప్ప స్వామిని ఇక్కడ దేవాలయంలో ప్రాణ ప్రతిష్ఠ జరగడం చేసినారు స్వామి. ముఖ్యంగా చెప్పాలంటే మాతలకు కోరుకున్న కోరికలు దీప మహోత్సవ కార్యక్రమంలో నెరవేరుతున్నాయని స్వామి మరి చాలామంది విదేశాల నుండి మాకు సందేశం పంపించారు స్వామి. మొన్న సింగపూర్ నుండి కూడా మాకు పిల్లలు పుట్టలేదు, ఇక్కడికి వచ్చి దీపం పట్టుకున్న తర్వాత పిల్లలు పుట్టారని అన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మరీ కోరుకుంటాం. స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వెంకట్రావుపల్లె గ్రామ పంచాయతీలో మల్కారి మంగ మల్లేష్ సర్పంచ్గా బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా మల్కారి మంగ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని తెలిపారు. గ్రామంలో మార్కారి మంగ గారు సర్పంచ్కి నిలబడదని కోరుతున్నాను. సరే ఆ మాటలలో తెలుసుకుంటాం. చెప్పండి. వెంకట్రాపల్లి గ్రామ పంచాయతీ దిగ్గపల్లి గ్రామం. అందరికీ నమస్కారం. మేము గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అండదండగా ఉండాలని కోరుకుంటున్నాను. మా గ్రామంలో అన్ని అవకాశాలు మీరు మాకు సహకారంతో అన్నీ అందజేయాలని కోరుకుంటున్నాను. గ్రామంలో అన్ని పనులు చేయడానికి ముందు అడుగు వేయుచున్నాము. కాదమ్మా, ఇప్పుడు రోడ్డు ఉంటే స్తంభాలు లేదు, కరెంట్ లేదు. రైతు ఇప్పుడు జైపూర్లో పడినట్టు ఒక రైతు కాలేజీ వస్తారు, అది ప్రాబ్లం కదమ్మా. రోడ్డు పొంటి స్తంభాలు ఇట్లాంటి కష్టాలను చూసే రగిలిపోయిన మనస్తత్వంతో అందరికీ సమానమైన న్యాయం చేయాలని సమానం న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అంత డస్ట్ అంతా మొత్తం చెత్త ఎంత సేవలు ఉన్నది, అది వెంకటరాపల్లి ఉన్నదా? దాన్ని మంచిగా అభివృద్ధి చేస్తా, ముందడుగు ఉండి చేస్తా. కరెంట్ లైన్స్ అన్ని, డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ, సమస్యలు అన్ని గ్రామానికి ఏమి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ఇంటింటికి నల్లాలు, కరెంట్ ఫ్రీ, హౌసింగ్ లోన్ అన్ని ముందడుగు ఇప్పిస్తా, పెట్టిస్తా, మాటిస్తున్నా. వీలైనంత మంది సాధ్యవంతమైన వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీ దుబ్బపల్లి గ్రామంలో ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. వెంకట్రావుపల్లి కానీ, దుబ్బపల్లి కానీ, రోడ్డు విషయాలు కానీ, నాలీలు కానీ, వీధి లైట్ల సమస్యలు కానీ, వాటర్ సమస్యలు కానీ, తర్వాత పింఛన్ సమస్యలు కానీ, ఏ సమస్యలు ఉన్నా నేను ముందుండి చేస్తా అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. అది ఇదివరకే అడవికి దగ్గరలో ఉన్న గ్రామం అయినటువంటి వెంకట్రావుపల్లి బాగా వెనుకబడిపోతుంది. మాలో చైతన్యంతో ముందుకు పోయి గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే నేను చాలా అనేక రకాల ఒక ఆదర్శ గ్రామంగా తీసుకుంటా అని చెప్పేసి నేను ముందుకు రావడం జరిగింది. మల్లేసు, మీ ఊళ్ళో వెంకట్రావుపల్లిలో చాలా మంది పెన్షన్ రాలేదు. కొంత పిల్లలకి పెన్షన్ లేదు. వాళ్ళ పాపం వాళ్ళు ఇంకా 70 ఏళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఇంకా పెన్షన్ వస్తలేదు. వస్తాను మీకు ఎవరికన్నా రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో సర్పంచ్ అయిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. వీళ్ళకు గవర్నమెంట్ భూమి కూడా ఉన్నది. ఆ భూమి కూడా మంచి 3 ఎకరాలు గవర్నమెంట్ ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో హౌసెస్ లేని వాళ్ళ కోసం గవర్నమెంట్ ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లల్లో
గవర్నమెంట్ అధికారులతో చర్చించి లేని వాళ్ళకు భూమి లేని వాళ్ళకు హౌసెస్ కోసం కూడా ఒక కాలనీ టైప్లో చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను ఆ ఆలోచనతోటి తెలియజేయడం జరుగుతుంది. ప్రజలు ఏ సమస్యలు ఉన్నా కానీ నేను ముందుండి తీర్చానని నా ఆలోచన. మళ్ళీ ఇప్పుడు చిన్నపిల్లలు వాకింగ్ పోయేటోళ్ళు పొద్దున లేచి వాళ్ళు వాకింగ్ పోవాలనుకుంటే పార్కింగ్ లేదు, అసలు ఒక 2-3 ఎకరాలు కూడా ఫ్రీగా లేదు, అందరు కబ్జా చేసుకున్నారు, లాన్ పట్ల కూడా అందరూ అమ్ముకుంటున్నారు. మీకు సాయం చేయాలి. గవర్నమెంట్ ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఆర్డీఓ గారితో మాట్లాడి ప్రభుత్వం ఇక్కడ ఉంటుందో అది మన ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి అనుకూలంగా ప్రజలకు ఏంటైతే ఉంటుందో దాన్ని పార్కింగ్ ప్లేస్లో పెడితే ప్రజలకు బాగుంటుందని చెప్పేసి నేను దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్తాను. థ్యాంక్ యూ మలేష్ తమ్ముడు మాట. ఇప్పుడు మనము మన ఊర్లో ప్రతి సమస్యలు చిన్న చిన్న సమస్యలకు కూడా మనం వేరే ఊరికి పోయి వాళ్ళని ఏదో అడిగి వాళ్ళు మన దగ్గర ఎన్నిసార్లు పోయినా చేయకపోవడము, అట్లా కొద్దిగా ఇబ్బంది అయిన సమస్యలతోని మనము మన పని మనం చేసుకుందాం, మన ఊరు బాగోగులు మనం చూసుకుందాం. మనకు తెలిసినట్టు మన ఊరిలో ఉన్న సమస్యలు ఇంకొకరికి తెలియవు, తెలిసినా మనం చెప్పిన అధికారులు కొంత పట్టించుకోవట్లేదు. అయితే మన ఊరి సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి మనమే దగ్గరుండి చేసుకోవచ్చు అనే మనస్తత్వంతో ప్రజలమందరము ఏకమై ప్రజల సమస్య మీద పోరాటం చేసి ప్రజలకు మేలు చేద్దామని ఈ చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ చాలాసార్లు ఎన్నో ఎలక్షన్లు చూసినాం, వాళ్ళందరికీ కూడా మేము ఎన్నోసార్లు విన్నపం చేసినాం. అయినా కొన్ని సమస్యలు మిగిలిపోయినాయి, కొన్ని చేసినారు, అయినా ఇంకా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మా మామ మల్లేష్ గారు మల్లేష్ మంగా గారు విజయం సాధించిన 2వ రోజు నుంచే ఆర్నిశలు వారి కృషి కోసం ఊరి అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఏ విషయంలో కూడా వెనుకాడకుండా చేస్తారని వాగ్దానం చేస్తున్నారు. టూత్ పేస్ట్ గుర్తుకే. భారత రాష్ట్ర సమితి బలపరిచిన శాతాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఐలేని సుధాకర్ రెడ్డి బ్యాటు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పాలకుర్తి మండలం శాతాపురం గ్రామంలో గ్రామ ప్రజలతో కలిసి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. అమలు కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్కు సర్పంచ్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. వచ్చే 2 సంవత్సరాలలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. వారి వెంట గ్రామ ప్రజలు బీఆర్ఎస్ నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అనుకోకుండా ఆగినాయిగా మిమ్మల్ని చూసిన తర్వాత ఏదో ఆగాలనుకున్నా వేరే ఇప్పుడు కోలుకుండా పోయేది వాళ్ళ ఫోన్ల మీద ఫోన్ చేస్తా ఉంటారు. ఇంకా తిరగాలనే మీరు పట్టుబట్టిండ్రు కానీ ఏదో బాటంబడి ప్రోగ్రాం లేకుండా మీరు అందరు కూడిండ్రు. అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మనం గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు శాతాపురం ఎట్టుండే, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎట్టుండే, ఇప్పుడు 2 ఏళ్ల నుంచి మరి కాంగ్రెస్ పరిపాలన ఎట్లుండే అన్ని మీరు కూడా చెప్పాలి. అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు శాతాపురం నేను వచ్చాను, రోడ్డు లేదు, మెయిన్ రోడ్డు కూడా లేదు, మీకు గుర్తున్నదో లేదో, ఉత్త మట్టి రోడ్డు ఉండేది. వాడకు ఇలా రోడ్లు వేశాను. ఆ రోజు కాంగ్రెస్ పీరియడ్లో కరెంటు కూడా లేకుండే, కరెంటు కూడా లేక 7 గంటల కరెంటు ఉండేది. మోటార్లు కాలిపోయి స్టార్టర్లు కాలిపోయి దాన్ని 24 గంటలు చేసింది కేసీఆర్ గారు. అది గుర్తుపెట్టుకుని మీకు అర్థమైతే లేదు. అది ఈ వేరే రాష్ట్రాల్లో లేదు. ఒక్కొక్క మోటార్కు ₹1,00,000 ఖర్చు వస్తుంది. బయట నుంచి కొనుక్కొచ్చి ఇచ్చాడు కేసీఆర్ గారు. అది మీరు మర్చిపోవద్దు. ఈరోజు అదే కాకుండా నీళ్లు పాపం డాక్టర్ సుధాకర్ గారు అప్పుడు ఎంబడిపడి కాలువలు దొంగిచ్చింది. కాలువలు దొంగితే 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పండబెట్టింది. మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నేను ముందర పడి చెర్లలో నీళ్ళు తీసుకొచ్చింది ఎవరు? దయచేసి అన్ని కూడా మరి గుర్తు చేయాలి. 200 పెన్షన్ ఒక్కటేసారి 2,000 చేసింది కేసీఆర్ గారు. ఈయన మోసం చేశారు. ఆ రోజు రైతులకు పెట్టుబడి ఇచ్చింది ఎవరా? కేసీఆర్ గారు. ఇవన్నీ మనం ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. బిడ్డ పెళ్లి చేసుకుంటే గోసపడతాండ్రు. 10 ఏళ్ళ నుంచి తల్లి గుండె పెళ్లి అయ్యేదాకా కొట్టుకుంటుంది. రూపాయి కూస కూడా పెడుతుంది. ₹1,00,000 ఇచ్చింది కేసీఆర్ గారు. అవన్నీ మనం మర్చిపోతాను. ఇవన్నీ కూడా కేసీఆర్ని ఓడగొట్టిండు, నన్ను ఓడగొట్టిండు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం మామిడితండ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బోడశంకర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహకారంతో సర్పంచ్ సీట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు అంతర్గత రోడ్లు గ్రామ అభివృద్ధి చేస్తానని తెలియజేశారు.
గ్రామానికి సర్పంచ్గా నన్ను నిలబెట్టారు. గ్రామానికి కావలసిన నిధులను నాకు ఓటేసి గెలిపిస్తే అవన్నీ చేస్తానని నేను కోరుకుంటున్నాను. కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. నా పేరు రజిత, నా భర్త పేరు వరదరాజు. రజిత వరదరాజు అని ఎర్ర రజిత వరదరాజు నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాం. మా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు. మాకు అవకాశం ఇచ్చిన మాధవరెడ్డికి కృతజ్ఞతలు. మేము సర్పంచ్ అభ్యర్థి మమ్మల్ని గెలిపిస్తే వాటర్ ప్లాంటు, మరియు సిసి రోడ్లు, డ్రైనేజీలు, మరియు బతుకమ్మకు ఆట స్థలం, ఇంకా ఇంద్రమ్మ ఇండ్లు అర్హులైన వారికి ఇవ్వడానికి, పింఛన్లు కూడా అర్హులైన వారికి ఇవ్వడానికి మా ప్రయత్నం మాధవరెడ్డి గారు. ఆయన ఎల్లవేళలా ఏమటువంటి ప్రతి పని మేము చేయడానికి ముందుకు పోతాం. రజితను బలపరిచాము. మాది గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడ్డది 2018లో. గత పాలకులు మా గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ తరఫున విన్ అయ్యారు. మాకు ఎలాంటి అభివృద్ధి లేదు. డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, మశాన వాటిగా కూడా అంతంత మాత్రమే కట్టారు. కాబట్టి అయోధ్య నగరం గ్రామ పంచాయతీ ఇప్పుడు ప్రభుత్వం మాది ఉన్నది కాబట్టి ఈమెను గెలిపిస్తే, ఎర్ర రజితను గెలిపిస్తే వాటర్ ప్లాంటు కానీ, అరువులు ఉన్న వరకు పింఛన్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంద్రమ్మ ఇండ్లు కానీ, ఎలాంటి బాధలు ఉన్నా మేము మాధవరెడ్డి సార్ దగ్గరికి పోయి మేము తీసుకొచ్చి వాళ్ళతో కొట్లాడి అయినా తీసుకొచ్చి వీళ్ళని అందరినీ న్యాయం చేస్తామని, సమస్యలు చేస్తామని మేము మనవి చేస్తున్నాము. దయచేసి కత్తెర గుర్తును ఓటేసి అధిక మెజార్టీతోని గెలిపించగలరని ఈ కొత్త ఎమ్మెల్యే గారు నిలబెట్టారు. ఈవెన్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం చిల్కమ్మ నగర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బాద్రబోయిన నరేష్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహకారంతో సర్పంచ్ సీట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు గ్రామ అభివృద్ధి చేస్తారని తెలియజేశారు. నరేష్ చిలకమ్మ నగర్ గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ బలపరిచి బీఫామ్ ఇచ్చి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలబెట్టినటువంటి గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ సైన్యం మొత్తం నాతో ఉండి ప్రచారంలో భాగమయ్యి నన్ను గెలిపించడం కోసం కంకణబద్దులయ్యి తిరుగుతూ ఉన్నారు. దీనికి గాను చిలకమ్మ నగర్లో గతంలో ఊరు స్టార్టింగ్ నుంచి ఉన్నటువంటి కుటుంబం మాది. ఈ ఊరు స్టార్టింగ్ నుంచి మా అమ్మ కష్టపడ్డది. ఆ తర్వాత దాదాపు 2006 నుంచి కూడా నేను చిన్నపిల్లగాడి నుంచే ఈ చిలకమ్మ నగర్ ఊరు గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్నా, ఎవరికి సమస్య వచ్చినా, మంచికైనా చెడుకైనా అందరి మధ్యలో తిరుగుకుంటూ ప్రతి ఒక్క గడపకు నా మాట సహాయంగా వెళ్ళింది. వాళ్ళ కోసం ఏ సహాయానికైనా నేను ముందుండి గతంలో నుంచి చిన్నపిల్లగాడి నుంచి తిరుగుకుంటూ ఉన్నా. ఈరోజు నాకు ఈ అవకాశం జనరల్ గ్రామ పంచాయతీ అయింది. తర్వాత జనరల్ అవకాశం వచ్చేసరికి నాకు అందరు కలిసి మా పార్టీ తరఫున కావచ్చు, మిగతా కుటుంబాలు అందరూ కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్గా పోటీ చేయాలని అందరు కలిసి నాకు అవకాశం ఇచ్చారు. అందులో భాగంగా ఏంటంటే నాది నిరుపేద కుటుంబం, 2 ఆడపిల్లలు. అయినప్పటికీ కూడా నువ్వే ఉండాలని, ఏ రకంగానైనా మేము గెలిపించుకుంటామని, ప్రజలందరూ తోడుంటామని నాతోని కలిసి తిరగడం జరుగుతుంది. ఈరోజు ప్రజలకు, చిలకమ్మ నగర్ గ్రామ ప్రజలకు నేను తెలియజేసేది ఒకటే, ఇవన్నీ మీ ముందు ఉంచిన కాబట్టి చిలకమ్మ నగర్ గ్రామ ప్రజలు అందరూ కలిసి ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి బాజీ మెజార్టీతో నన్ను గెలిపిస్తే మీ అందరికీ ఎల్లవేళలా సహకారం చేసుకుంటూ అందరితో కలిసి ఉంటానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.